ఈరోజు టాపిక్ వచ్చేసి పల్మనరీ ఎంబాలిజం. పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి? సో ఊపిరితిత్తులకి రక్త ప్రసరణ చేసే ఆర్టరీలలో రక్త ముద్దలు కానీ, కొవ్వు ముద్దలు కానీ, లేదంటే గాలి కానీ, కొన్నిసార్లు చెడు పదార్థాలు ట్యూమర్ లాంటివి కానీ రక్త ప్రసరణ జరగకుండా అడ్డుపడ్డప్పుడు దాన్ని మనం పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాం. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలా గుర్తించాలి? సడన్గా ఆయాసం రావడం, ఛాతీ నొప్పి రావడం, దగ్గినప్పుడు రక్తం పడ్డట్టు అనిపించడం, సో కఫ్ మజిల్స్లో నొప్పులు రావడం, వీక్నెస్ అనిపించడం, తల తిప్పినట్టు అనిపించడం. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్ వెళ్ళి సంప్రదించడం మంచిది. సో దీన్ని మనం ఈసీజీలో కానీ, 2D ఎకో అండ్ కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, డీ డైమర్ అని కానీ, సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ కానీ, సో చేసుకొని ఈ వ్యాధిని, మనం వచ్చిన ఇబ్బందిని ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసుకోగలుగుతాం. సో ఇది ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి సో ఈసీజీ, గుండె స్కానింగ్, 2D ఎకో అండ్ రక్త పరీక్షలు లాంటివి, డీ డైమర్ కానీ, అండ్ ఒకవేళ అది పాజిటివ్ వస్తే సో సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ చేసుకొని డయాగ్నోస్ చేసుకోగలుగుతాం.